తైవాన్ చైనాతో విభేదిస్తూ ఉంటుంది. చైనా దాన్ని దెబ్బతీయడానికి రకరకాల ప్రయత్నం చేసింది. యుద్ధ ప్రాతిపదికన యుద్ధం ఆధారంగా చేద్దాం అనుకుంది. అవ్వలేదు. అమెరికా వీళ్ళందరూ కూడా దానికి వెనకాల వచ్చేటట్టున్నారు. కాబట్టి ఇక అందులో ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులు ఇచ్చే యుద్ధానికి వెళ్తే పెద్ద దెబ్బ తగులుతుంది. రెండో పక్కన వచ్చేటప్పటికి తైవాన్ ప్రజల్ని సైకలాజికల్గా తన వైపు తిప్పుకోవడానికి రాజకీయంగా అక్కడ తైవాన్ చైనా ఒకటే, చైనాలో భాగం అనేటటువంటి పార్టీకి సపోర్ట్ చేసింది. తీరా చూస్తే తైవాన్ ప్రజలు దాన్ని తిప్పికొట్టారు. చైనా వద్దనే వాళ్ళని గెలిపించినటువంటి పరిస్థితి. దీంతో ఇప్పుడు తైవాన్ని దెబ్బ కొట్టడానికి ఆర్థికంగా చైనా కుట్ర పన్నుతుంటే తైవాన్ భారత్తో చేతులు కలుపుతోంది. తాజాగా తైవాన్లో భారతీయులు పనిచేసేటువంటి విధంగా తైవాన్తో భారతదేశం చారిత్రాత్మక ఒప్పందం చేసుకుంది. తైవాన్లోని తయారీ రంగంలోనూ, వ్యవసాయ రంగంలోనూ, భవన నిర్మాణ రంగంలోనూ భారతీయులు పనిచేసే విధంగా, ఎందుకంటే ఇప్పటిదాకా చైనా వాళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళని చైనా వెనక్కి తీసుకెళ్తుంది, రిస్ట్రిక్షన్ చేస్తుంది. కాబట్టి భారతీయులు పనిచేసే విధంగా ఒప్పందం చేసుకుంది. ఈ అగ్రిమెంట్ ప్రకారం తైవాన్లో దాదాపు 1,00,000 మంది భారతీయ కార్మికులు పనిచేసేందుకు తైవాన్ అంగీకరించింది. తైవాన్ కి దెబ్బ కొట్టడానికి చైనా ప్రయత్నిస్తే ఇప్పుడు ఇజ్రాయిల్, తైవాన్ ఈ దేశాల్లో మన వాళ్ళకి అవకాశాలు లభిస్తున్నాయి.